ఈరోజు భారతదేశం యొక్క పరిస్థితి, భారతదేశంలో ఉన్నటువంటి ప్రజల యొక్క పరిస్థితి ఎలా ఉంది, వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంది అనేది ఈరోజు జరుగుతున్నటువంటి ఎన్నికల్లో చాలా స్పష్టంగా కనిపిస్తుంది. కానీ ఇలాంటి ముస్లిం సోదరులందరినీ బాగా వాడుకునే దాంట్లో మొహమ్మద్ ఫారూక్ గారు కావచ్చు, అసదుద్దీన్ ఓవైసీ కావచ్చు, అక్బరుద్దీన్ ఓవైసీ గారు కావచ్చు బాగా సక్సెస్ అయ్యారేమో అనిపిస్తుంది. చూడన్నా, మీరు నేనైతే ముస్లిం బేస్డ్ పాలిటిక్స్ని అయితే నేను చేయను, నేనైతే దాన్ని ఎంకరేజ్ చేయను. ఎందుకంటే అసదుద్దీన్ ఓవైసీ కానీ మీలాంటి నాయకులు కానీ అందరూ లాభపడుతున్నారు అని అంటే ఏం చెప్తారు? అంటే లాభపడుతున్నారంటే కనుక నేను ఆ కమ్యూనిటీకి బిలాంగ్ చేస్తాను కాబట్టి, నేను ఆ కమ్యూనిటీలో ఉన్నాను కాబట్టి ఖచ్చితంగా ఆ యొక్క వాళ్ళు ఆదరిస్తే కనుక నేను లాభపడగలను. వాళ్ళు ఆదరించకుండా నన్ను చీకొడితే అందులో తప్పేం లేదు కదా. కానీ నేనేమంటానంటే ఈ భారతదేశంలో కనుక రాజకీయాలు చేయాలంటే కనుక నేనైతే నా ఫస్ట్ టార్గెట్ నా నాన్ ముస్లిం సోదరులు, నా ముస్లిం ఏతరులు ఎవరైతే ఉన్నారో వారి మనసుల్ని గెలుచుకోవడమే నా యొక్క ప్రప్రథమైనటువంటి కర్తవ్యంగా నేను పెట్టుకున్నాను. ఎందుకంటే మీరు చూడండి, ఇప్పుడు ముస్లిమ్స్ కేవలం ముస్లింల యొక్క సమస్యలపై మాత్రమే మాట్లాడకూడదు. దీన్ని నేను చాలా గట్టిగా చెప్తాను నేను. ఎందుకంటే ఏదైతే పేదరికం ఉందో, ఏదైతే అణగారిన వర్గాలు ఉన్నాయో, లేకపోతే ఏదైతే దారిద్ర్యం ఉందో ఇది కేవలం ముస్లిం సమాజంలోనే లేదు, అన్ని సమాజాల్లో కూడా ఉన్నాయి. మరి అలాంటప్పుడు నేను కేవలం నేనే నాకు ఇలా ఉంది, నా పరిస్థితి ఇది ఉంది, నాకు ఇంత అన్యాయం జరుగుతుంది అంటే కేవలం నీకే అన్యాయం జరగట్లేదు, నీతో సరి సమానంగా నీకన్నా ఎక్కువ అన్యాయం ఇంకా ఇతరులకు కూడా జరుగుతుంది. మరి వాళ్ళకి అన్యాయం జరుగుతున్నప్పుడు నువ్వు లేచి నుంచొని వాళ్ళ వైపు కూడా నువ్వు నుంచొని మాట్లాడిన రోజున మాత్రమే నిజమైనటువంటి సెక్యులరిజము, నిజమైనటువంటి ఏదైతే ఈ దేశం యొక్క సంస్కృతి ఉందో, భిన్నత్వంలో ఏకత్వం అన్న నినాదము అది బలపడడానికి, అది నాటుకుపోవటానికి ప్రధాన కారణమవుతుంది. సరే, ఆంధ్ర రాష్ట్రంలో ముస్లిం సోదరులంతా ఏ పార్టీకి బాగా సపోర్ట్ చేశారంటే? చూడండి, నేను చాలా బలంగా నమ్మేది ఒకటేనండి, ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి సినారియో చాలా డిఫరెంట్ సినారియో. అక్కడ జరిగింది ఏమిటి అనేది మీకు కూడా తెలుసు, నేను కూడా చూసాను, అందరం చూస్తున్నాం. స్పష్టంగా చెప్పండి, జగన్ పక్షాన నించున్నారా, బాబు పక్షాన నుంచి? నేనైతే నారా చంద్రబాబు నాయుడు గారి పక్షాన నుంచున్నాను. నా సాయశక్తుల మొత్తం సమాజాన్ని నారా చంద్రబాబు నాయుడు గారి వైపు నుంచోండి అని చెప్పేసి నేను పిలుపునిచ్చాను. ఎందుకంటారు? 100% అండి. ఎందుకంటే దానికి గల మూల కారణాలు ఉన్నాయి. ఇప్పుడు చూడండి, అటువైపు నుంచోటానికి గల కారణం ఏంటంటే, అవతల వైపు వైసీపీ పక్షాన నుంచోడానికి కారణం ఏమిటంటే దానికి ప్రధానమైనటువంటి రెండు కారణాలు. ఒకటి, మన సోదరులు చెప్పేది ఏంటంటే 4% రిజర్వేషన్. నేను అడుగుతాను, 4% రిజర్వేషన్కి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి అసలు ఏంటి సంబంధం? ఆ సంబంధం ఎలాంటిదంటే, ఎవరికో పుట్టిన బిడ్డకి నేను తండ్రిని అని చెప్పేసి చెప్పుకుంటే ఎలా ఉంటుందో సేమ్ ఇది కూడా అలాగే ఉంటుంది. 4% రిజర్వేషన్కి ఎవరైనా క్లెయిమ్ చేస్తే కనుక అది కేవలం కాంగ్రెస్ పార్టీ చేయాలి, అంతేనా? ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, 100% క్లెయిమ్ చేయాల్సింది అది ఓన్లీ కాంగ్రెస్ పార్టీ మాత్రమే. మరి అలాంటప్పుడు మీది ఎవరండి అసలు? మీకున్న 4% రిజర్వేషన్ ఏంటి సంబంధం? మళ్ళీ సేమ్ అదే. ఇంతకు ముందు మీరు చూసుకుంటే కనుక 2016లో ఇదే సుప్రీంకోర్టులోకి ఫుల్ బెంచ్ మీదకి వచ్చింది. అప్పుడు ఇదే నారా చంద్రబాబు నాయుడు గారు ఆ 4% రిజర్వేషన్ని కాపాడటానికి, ఏదైతే మతం ఆధారంగా కాకుండా ముస్లింలు ఏదైతే అణగారిన వర్గాలు ఉన్నాయో వారికి కేటాయించినటువంటి 4% రిజర్వేషన్ని కాపాడటానికి ఆయన తన శక్తి వంచన లేకుండా ప్రయత్నం చేసినటువంటి నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు. మీరేం చేశారు? మీరు ఇప్పటిదాకా 4% రిజర్వేషన్ మీరు ఇంప్లీడ్ అయ్యింది ఆంధ్ర రాష్ట్రం నుంచి తెలంగాణ విడిపోయింది. ఆంధ్ర రాష్ట్రం ఆల్రెడీ అక్కడ ఉంది. మీరు ఎంతమంది లాయర్లని మీరు అక్కడ ఇంప్లీట్ చేశారు, ఎంతమందిని మీరు నుంచోపెట్టారు, ఎన్నిసార్లు మీ ఉప ముఖ్యమంత్రి గారు ఎవరైతే అమ్జద్ బాషా గారు ఉన్నారో ఈ 4% రిజర్వేషన్ అంశంపై మాట్లాడారు? ఏ బిగ్ జీరో, నో. దెన్ రెండో పాయింట్, వీళ్ళు అత్యధికంగా చెప్పేది ఏంటంటే, రెండో పాయింట్లో భారతీయ జనతా పార్టీతో నారా చంద్రబాబు నాయుడు గారు కలిసి ఉన్నారండి, ఈయనేమో భారతీయ జనతా పార్టీతో ఈయనకి సంబంధం లేదు అని చెప్పేసి. నేనేమంటానంటే, సరే చంద్రబాబు నాయుడు గారు కలిసిన మాట అయితే వాస్తవం, అది దాన్ని నేను దాయడానికి ఏం లేదు. ఎన్డీఏ కూటమిలో భాగస్వామ్యంగా ఉన్నారు. ఇక్కడ నేను అడిగే క్వశ్చన్ ఏంటంటే, మీరు చాలా స్పష్టంగా ఏంటంటే గత 5 సంవత్సరాల నుంచి మన ఆంధ్ర రాష్ట్రంలో అందరూ అనుకుంటున్నది ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది అనుకుంటారు.
కానీ నేను చాలా చాకచక్యంగా కాదు, నేను ఓపెన్గా బోల్డ్గా కుండ బద్దలు కొట్టి మరీ అనేక సార్లు చెప్పాను, గత 5 సంవత్సరాల నుంచి ఆంధ్ర రాష్ట్రాన్ని పరిపాలిస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాదు, భారతీయ జనతా పార్టీ అని చెప్పి. మరి ఇప్పుడు అదే భారతీయ మరి జనతా పార్టీ దాదాపు 1 కాదు 2 కాదండి, 27 బిల్లులను మీరు మద్దతు ఇచ్చి నాకు సంబంధం లేదు, మీరు చూడండి ముస్లింస్ మీరు ఏ విధంగా వాళ్ళు కలిసిపోయారు అని చెప్తే చంద్రబాబు నాయుడు అదే ఎన్డీఏ కూటమికి స్వాగతించాడు కదా. మళ్ళా అది కరెక్టా, ఇది కరెక్టా, సంసారం కరెక్టా, సహజీవనం కరెక్టా? చాలా సూటిగా అడుగుతున్నా నేను. సంసారం కరెక్టా, సహజీవనం కరెక్టా? సంసారికమైనటువంటి ఎవరికైతే మైండ్ సెట్ ఉంటుందో వాడికి సంసారమే కరెక్ట్ అనిపించింది. నేను ఆ విజ్ఞతని అట్లాంటప్పుడు మీరేమో ఇందాక బీజేపీని వ్యతిరేకించి ఇప్పుడు మళ్ళీ బాబునే సపోర్ట్ చేసి కూటమి. వెరీ నైస్ క్వశ్చన్. అది ఒక వ్యక్తిపై ఉన్నటువంటి నమ్మకం.